రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం తొలి సోమవారపు శోభ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, ఐనవోలు, రామప్ప గుడిలో కార్తీక మాసోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రుద్రేశ్వరుడికి సామూహిక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయాల్లో పూజలు ఎలా జరుగుతున్నాయి అనేది కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, ఎలా జరుగుతున్నాయి పూజలు, అభిషేకాలు? శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతోటి మారుమోగుతున్నాయి. కార్తీక మాసం ఈ నెలంతా కూడా శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నెల. అందులోనూ కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాం. ఉదయం నుంచి ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారికి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే మనం జనరల్గా ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ శివాలయంలో మాత్రమే నేరుగా తామే వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే అందులోనూ కార్తీక మాసం సంబంధించి కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక్క వారమైనా శివాలయంకు వెళ్ళాలని కోరుకుంటారు. అందులో కార్తీక మాసం సంబంధించి మొదటి సోమవారం ఆ శివుడికి కొంత గంగాజలం ఇచ్చినా చాలు, లేదా అభిషేకం చేసుకున్నా చాలు, కొబ్బరికాయ కొట్టినా చాలు, ఆయన అనుగ్రహిస్తాడు అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం నుంచి కూడా చూడొచ్చు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత, ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. అంటే కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైనటువంటి నెలగా చూస్తారు. మొదటి సోమవారం ఉన్నటువంటి ప్రధాన మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా ఈ మాసము లోపల ధాత్రినారాయణ స్వామి పూజలు, హరిహరాది భేదాలు లేకుండా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అంటూ అటు శివుని కొలవడం ఇటు విష్ణువుని కొలవడం కూడా మన సాంప్రదాయబద్ధంగా ఋషుల పరంపరంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారం. ఈ మాసమంతా కూడా ముఖ్యంగా పురాతనమైన ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయని, ఈశ్వరో ఐశ్వర్య, ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వారికి ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నది. దానికి అనుగుణంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల చారిత్రక 1000 స్తంభాల దేవాలయం లోపల కార్తీక మాసోత్సవ పూజలు మహావైభవంగా నిర్వర్తించడానికి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రథమ సోమవారం భక్తులందరూ కూడా తండోపతండాలుగా దేవాలయం సందర్శించడం, ఉదయం 4 గంటలకే స్వామివారి ఉత్తిష్ట గణపతికి ఆరాధన చేసి రుద్రేశ్వర స్వామికి పాశుపత ఏకాదశి రుద్రాభిషేకం అనంతరం భక్తుల యొక్క గోత్రనామాదులతోని వారి మనోభావాలు నెరవేరాలి, మనోభిష్టాలు నెరవేరాలి, వారికి అన్ని అనారోగ్య సమస్యలు తీరాలి, ఐశ్వర్యం లభించాలని చెప్పేసి ఉద్దేశం చేత నమక చమకాదులతో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ అంటూ స్వామివారిని వారి యొక్క గోత్రాలతో భక్తులతో స్వామివారి రుద్రాభిషేకం నిర్వర్తిస్తున్నాము. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాల సమయంలో కూడా స్వామివారి ప్రదోష శివ దర్శనం చాలా చాలా ప్రాముఖ్యత. ఆ ప్రదోష కాలంలో శివునికి రుద్రాభిషేకం నిర్వర్తించడం కూడా జరుగుతుంది. 2 గంటల సేపు తర్వాత చతుర్వేద పారాయణం, ప్రదోషకాల పూజ, అదే భజనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆదేశానుసారంగా ప్రతిరోజు కూడా దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకునేటువంటి మహిళా భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రమిదలు, ఒత్తులు, అదేవిధంగా నువ్వుల నూనె కూడా అందజేయడం జరుగుతుంది. పసుపు కుంకుమలు, అదే వాయన దానాలు కూడా అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ కార్తీక మాసం శివకేశవులకు భేదం ఉండదు, ఇద్దరికి కూడా పూజలు చేస్తారు అని అంటారు. అసలు అంటే ఈ శివుడికి ఇష్టమా అసలు కార్తీక మాసం, ఎవరికి, విష్ణువుకా? సహజంగా ఈ కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానాలు చేయడం, నదీ పరివార ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాలు దర్శించుకోవడం, ఈ మాసమంతా కూడా కార్తీకములో శివుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కాకపోతే విష్ణువుని కూడా పూజించాలని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. రెండింటికి భేదాభిప్రాయం లేదు, శివ విష్ణువు ఒకటే కాబట్టి మాసమంతా కూడా శివునికి చెయ్యాలి. ధాత్రినారాయణ స్వామి పూజలకు చాలా ప్రాముఖ్యత. తులసి, అదేవిధంగా ఉసిరిక చెట్టుకు, ఉసిరిక కాయలకు కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వర్తించాలి. ప్రతిరోజు కూడా దీపోత్సవాలు, లక్ష దీపోత్సవ కార్యక్రమాలు, అన్నదానాలు, అన్న పూజలు,
అదేవిధంగా ఉసిరిక దానాలు, ఉసిరిక పూజలు, విధంగా అనేకమైనటువంటి భక్తి ప్రవృత్తితో భక్తులందరూ కూడా సాంప్రదాయబద్ధంగా మన ఆచార వ్యవహారాలను అనుసరించి పూజలు నిర్వర్తించుకునే ఆచారం మనకు ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఇది ప్రస్తుతం అయితే వేయి స్తంభాల దేవాలయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించుకుంటున్నారు. శివుడికి అభిషేకం చేయడం అనేది చాలా ఇష్టంగా భావిస్తారు. శివుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా శివాలయాలలో అభిషేకం, శివుడికి సంబంధించినటువంటి అభిషేకం చేయడం అనేది ఉంటుంది. పంచామృతాలతో కావచ్చు, లేదా చెంబుడు నీళ్ళతోటి కావచ్చు, ఈ విధమైనటువంటి అభిషేకం నిర్వహించుకుంటే తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, శివానుగ్రహం లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే చూడొచ్చు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తులంతా కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి భక్తులు నేరుగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ అభిషేకం అవి కూడా నిర్వహించుకోవచ్చు. అయితే ఈ కార్తీక మాసంకు సంబంధించి దీపాలు వెలిగించడం అనేది కూడా చేస్తారు. ప్రతిరోజు నిత్యం ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవడం, అదేవిధంగా శైవ క్షేత్రాలలో కూడా ప్రాతకాల పూజల తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సేమ్ టైంలో దీపాలు వెలిగించి ఇవన్నీ కూడా చేస్తుంటారు. వచ్చినటువంటి భక్తులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పూజలు నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులతో అయితే ఆలయం రద్దీగా మారింది. ఎటు చూసినా శివనామస్మరణతోటే ఆలయం అంతా కూడా మారుమోగుతుంది. వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా చేశారు. అయితే ఈసారి ఆలయాలకు వచ్చినటువంటి భక్తులు చాలామంది దీపాలు వెలిగించాలని కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈసారి ఉచితంగానే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసింది. ప్రమిదలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి నూనె కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆ స్వామివారికి తమ మొక్కులు తీర్చుకొని వెళ్ళే విధంగా కూడా ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పచ్చు. ఎట్లుందంటే కార్తీక మాసం అనగానే ఏ విధంగా పూజలు ఉంటాయి? పూజలు బాగా అవుతాయండి. ఏమేం చేస్తారు? ఇట్లా ఉపవాసాలు ఉంటాయి, అభిషేకం చేస్తారు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. తర్వాత మళ్ళీ ఉపవాసాలు కూర్చుంది. కార్తీక మాసానికి సంబంధించి అంటే ఏం చేస్తారమ్మా ఇవాళ మీరు? ఇవాళ మామూలుగా ఉదయం లేచి పూజ చేసుకున్నాం అండి. మేము ఇంట్లో పూజ చేసుకుని శివాలయంకి వచ్చాము. మామూలు నెలలకు ఈ కార్తీక మాసానికి ఎట్లా ఉంటుంది అసలు? మామూలుగా నేను చెప్తాను. ప్రస్తుతం అయితే కార్తీక మాసం కావడంతో వస్తున్న భక్తులతోటి ఆలయం అంతా కూడా రద్దీగా ఉంది. ఏం తీసుకువెళ్తున్నాం మా గుళ్ళోకి? అభిషేకానికి వాటర్. ఎట్లుంటుంది ఈ గుడికి? అంటే ఈ శివాలయంలో అభిషేకాలు చేస్తుంటావా ఈ కార్తీక మాసం? అవును, చేస్తుంటారండి. ఏమేం చేస్తారు ఈ రోజంతా కార్తీక మాసంలో మీరు అంతా? కార్తీక మాసంలో అభిషేకం చేస్తారు, పాలతో చేస్తారు, నెయ్యితో చేస్తారు, చక్కెరతో చేస్తారు, పంచామృతాలతో, పూలతోటి, అన్నితో, తిలపత్రమాకు, అన్ని, కొబ్బరి వాటర్. ఇట్లా ఈ కార్తీక మాసం అంటే సెంటిమెంటా? ఎట్లా ఉంటుంది మీరు? కార్తీక మాసం అంటే స్వామి వారికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఈ కార్తీక మాసం ఏది మొక్కున్నా కూడా నెరవేరుతాయి అన్నట్టు కార్తీక మాసంలో. సో వచ్చినటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్లలో వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా కూడా చేస్తున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం వేయి స్తంభాల గుడి కావచ్చు, అదేవిధంగా సిద్ధేశ్వర ఆలయం, వరంగల్లో ఉన్నటువంటి అనేక శైవ క్షేత్రాలన్నీ కూడా ఇదే విధమైనటువంటి భక్తులతోటి రద్దీగా మారిపోయింది. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే యునెస్కో గుర్తింపు పొందినటువంటి ములుగులో జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వేయి స్తంభాల దేవాలయం, అదేవిధంగా సిద్ధేశ్వర ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం కావచ్చు, కురివి వీరభద్రం, ఇలా అనేక రకాల ఆలయాలలో కూడా ఈ కార్తీక మాసోత్సవాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్తీక మాసోత్సవాలలో భాగంగా వచ్చే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో అయితే భక్తులతోటి శైవ క్షేత్రాలన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పచ్చు. చంద్రిక.